చూస్తుంటే నీ మాటింటే సిక్కిస్తుంది నీతో ఉంటే. వీళ్ళు మళ్ళీ సిగ్గుబడ్డ మొదలెట్టారు. అవునమ్మా, నా పెద్ద కోడలు. పెద్ద కోడేంటి? పెద్ద కోళ్ళు నేను పెద్ద కోడలు కానా? ఈయనకి రెండు పెళ్ళాన్నా? ఇది నా సవత. ఈ వంశానికే వారసుణ్ణి. అంటే మీరు మా అన్నయ్య ఈ మొద్దును చేసుకున్న మా పెద్ద. ఎందుకురా ఇలా చేశావు? నాన్నకు నువ్వు అంటే ప్రేమ కాబట్టి నిన్ను కొట్టలేక నన్ను కొట్టాడురా. నాన్నకు స్నేహితుడైనా కొడుకైనా అన్నీ నేనేరా. బావగారు వణక్కం. వణకం వణకం. చెల్లమ్మ వణక్కమ్మా. ఈ నానేంటి కశ్మీర్లో సూర్యలా మనం ఎవరో తెలియనట్టు అలా పలకరిస్తున్నాడు? నాన్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ దొంగది నీ కూతురేంటి? ఈ దొంగడు నీ అల్లుడేంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? సారీ అమ్మా, పరాయి అనే వాళ్ళని అమ్మాయిని పిలిచినా తప్పు ఇల్లే. పరాయి మగవాళ్ళను నాన్న అనే పిలవనే పిలవకూడదు. అయినా నువ్వు నోరుదా తెరిచి నాన్నాన్ని పిలిచి పూడ్చుతావు కదా, నిన్నుదా నా కూతురు మాదిరా భావిస్తున్నామా? మామయ్య, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఓ మావయ్య అని పిలిచి పూడుస్తువే. నిన్నుదా నా సొంత అల్లుడు మాదిరా భావిస్తానా? మావయ్య అసలే అంత మెంటలెక్కున్నావు, నువ్వు ఇంకా మెంటలెక్కించు మాకు. అసలు ఏమైంది అయ్యగారు మీకు? ఆహా, ఎంత మంచి ఫ్యామిలీలో వాడిని ప్రేమిస్తావమ్మా. వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు, అందరూ వరద మాదిరా వర్షాలు కలిపేస్తూనే ఉన్నారు. రొంబ నల్ల ఫ్యామిలీ అమ్మా. మామయ్య ఏంటిది? ఇదా ఇదా మొద్దు మా అల్లుడుదా ఫస్ట్ వైఫ్. ఇదిదా నా కూతురు, పేరుదా రాణే. రాణే మాదిరే నా అల్లుడుగా కాబోయే రెండో భార్య. నేను మాట్లాడుతుంది ఈ మొద్దు గురించో ఆ ఎద్దు గురించో కాదు, మీరేం మాట్లాడుతున్నారు అని. నాందా తెలుగుదా మాట్లాడుతున్నానా? ఎక్స్క్యూజ్ మీ, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఈ అమ్మాయి మిమ్మల్ని నాన్న నాన్న అంటూ నాన్ స్టాప్ గా పిలుస్తుంది. ఈ అమ్మాయి మీ కూతురా? ఆమెదా నా కూతురే. మరి కూతురైతే అక్కడి పక్కన పెట్టుకుని గుర్తుపట్టలేదేంటి? మీ చిన్నమ్మాయిని మీ పెద్దని గుర్తుపట్టడా? అతను నాకు పెద్దనే కాదమ్మా, నాకు బాగా. ఆ అమ్మాయి అతని ఏకైక కూతురు, మా చిన్నోడి భార్య, నా చిన్న కోడలు. తను కమింగ్ ఫ్రమ్ యుఎస్ కదా, వరుసలు సరిగ్గా తెలియలే. యుఎస్ వాళ్ళకేంటి, ఇండియాలో ఉన్న వాళ్ళకి సంబంధాల గురించి సరిగ్గా తెలియడం లేదు. ఏ సంబంధం గురించి ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈ అక్రమ సంబంధం గురించి నాకిప్పుడే తెలియాలి. నా ప్రశ్నకు సమాధానం కావాలి. సమాధానం తెలుసుకునే ముందు మీరు ప్రశ్న అడగాలి. ఈ అమ్మాయి మీ అమ్మాయి అయితే, ఈ కూతురు మీ కూతురే అయితే వీళ్ళిద్దరు వదిన మరదలవుతారు. తెలీదా? యుఎస్ రిటర్న్ కదా, వరుసలు సరిగ్గా తెలియవు. వాళ్ళిద్దరు వదిన మరదలు ఎవరు? అక్క చెల్లెళ్ళు అవుతారు. ఏదో ఒక వరుస అవుతారు కదా. నీకు రాపిచ్చెక్కను, నాకు రాపిచ్చెక్కను. అసలు విషయం దాన్ని నీకు చెప్పి పొడుస్తాను. ఆలోచించుకోవడానికి దా నాకు కొంచెం టైం ఇయ్యమ్మా. సరే, ముందు నేను అర్జెంట్ గా ఫ్రెష్ అప్ అవ్వాలి. నువ్వు దా వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను దా స్క్రీన్ ప్లే ఆలోచించుకొని డైరెక్ట్ గా నిన్ను దాఖలిస్తానమ్మా. సరే, నాకు డ్రెస్ కావాలి. ఏమి లేదమ్మా, ఇంద పొన్ను నా కూతురే, అంద పొన్ను నా కన్న కూతురే. తను అక్క అని తన చెల్లి తెలీదా? ఈ అమ్మాయి చెల్లని అక్కకి తెలీదా? తెలిస్తే వాళ్ళమ్మ డొక్క చేసి డోలు వాయించను, పేగల చేసి గిటార్ గిటార్ దా వాయించను. అంటే ఆయనకిద్దరా? ఆవిడా మా ఆవిడ, అదిదా నా కూతురే. ఎక్కడ ఈ అమ్మాయికి
ఆ అమ్మ గురించి ఆ అమ్మ కూతురు గురించి తెలిస్తే నన్ను అసహించుకుంటారేమోనని, ఏదైనా అఘాయిత్యం చేసుకుంటారేమోనని చెప్పలేదమ్మా. అంత భయపడి వాళ్ళు ఎందుకే సెకండ్ హ్యాండ్ సెటప్? కర్మమమ్మా కర్మం. విధి ఆడిన వెంట నాటకం అనే కంటే మా నాన్న రాసిన రక్త చరిత్ర ఎంతలా చేసిందమ్మా. మీ నాన్నేం రాశాడు? రక్త చరిత్ర స్టోరీ రాశాడా? ఇల్లే నా రక్త చరిత్ర దా రాసినాడే. మా బామ్మవాడు నన్ను అడగకుండానే నా కళ్యాణం సెటప్ చేసినాడే. వీళ్ళమ్మని పెళ్లి చేసుకోకపోతే చచ్చి పొడుస్తారని బెదిరించాడమ్మా. వీళ్ళమ్మ అంటే పెళ్లి కావాల్సిన అమ్మాయి అమ్మేగా? ఇల్లే కళ్యాణం అయిన అమ్మాయి అమ్మా. ఓ ఓకే ఓకే. వీళ్ళమ్మను దా చేసుకోకపోతే ఒక్క నిమిషం. వీళ్ళమ్మ అంటున్నారు అంటే పెళ్లికి ముందే వీళ్ళమ్మ అమ్మాయికి తల్లైందా? అవలేదు, పెళ్లి అయ్యాకే పుట్టింది. అది నాకే పుట్టింది. ప్లీజ్ అమ్మా. ఓకే ఓకే సారీ అంకుల్. నాన్న కోసం, నాన్నకిచ్చిన మాట కోసం పెళ్లి చేసుకున్నారు అంతేగా మీ స్టోరీ? ఇల్లే చేసుకోలేనని చెప్పినా. పెళ్లి చేసుకోకపోతే పెళ్ళైన అమ్మాయి ఎలా పుట్టింది? నేను చేసుకోనని చెప్పిందే పెళ్లి కావాల్సిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మకే. ఓ ఆవిన్నా? మరి ఈ అమ్మాయి ఎలా పుట్టింది? ఏ అమ్మాయి? పెళ్లి కావాల్సిన అమ్మాయి అంకుల్. అయ్యయ్యో, తను అప్పటికే నిన్న ప్రెగ్నెన్సీ. ఎవరు? పెళ్లి కావాల్సిన అమ్మాయా? ఇల్లే ప్రెగ్నెంట్. పెళ్లి కావాల్సిన అమ్మాయి వాళ్ళమ్మ. ఓహో. వాళ్ళమ్మ ప్రేమలో ఉండగానే కాలు జారింది. చిచ్చి, మీరు భలేవా అంకుల్. కాలు జారిన అమ్మాయిని ప్రేమించారా? నీకు దా 100 దండములు. నేను తనని కాలు జారకముందే ప్రేమించాను. కాలు జారింది కూడా నాతోనే. ఓహో అలాగా. నీకు ఫుల్ ట్రీట్మెంట్ చేసి చెప్పే టైం నాకు ఇల్లే. నాకంత టైం కూడా ఇల్లే. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరిక నాకు లేదా. అందుకే సింగిల్ లైన్ ఆటల్లా చెప్తా. ఇది పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఇది పెళ్ళైన అమ్మాయి, ఇది దీని తల్లి, అది దాని తల్లి, ఇది దీని అమ్మ, అది దాని అమ్మ, అది దాని అక్క, ఇది దీని చెల్లి. చిచ్చి, బంధుత్వంలో ఇన్ని బూతులున్నాయి అంకుల్. ఆ బూతులుగా వాళ్ళకి తెలిస్తే నాకు దా వాతలు పడతారని చెప్పరా. వాళ్ళని బాధపట్టకూడదని దాచేసానమ్మా. దీనమ్మ దీని పెళ్లి చూడకుండానే చచ్చిపోయిందమ్మా. దీనమ్మకి ఇది అనాథని చెప్పి దత్త తీసుకుని పెళ్లి చేసుకుందామని నచ్చ చెప్పి మేనేజ్ చేశా. దీని చెల్లికి ఎక్కడ మ్యాటర్ తెలిసి ఎక్కడ నా మీద సీరియస్ అయ్యి పెంట చేస్తుందేమోనని భయవేసి చెప్పలేదమ్మా. మీరేం టెన్షన్ పడకండి అంకుల్, నేను చెప్తాగా. ఏం చెప్తా? మొత్తం మేనేజ్ చేస్తాను. మొత్తం నాకు అర్థమైపోయింది. మీరేమీ కంగారు పడకండి. మీ అమ్మాయి పెళ్లి చేద్దురు గాని, ఈ అమ్మ చేతుల మీద గానే చేద్దురు గాని. మీరేం టెన్షన్ పడకండి. అమ్మాయ్యా, అండవా అండవా. సరే రండి. అసలు మీ నాన్న అంటే ఇంత షాక్ ఇచ్చాడు? అసలు ఏం జరుగుతుంది? ఏమో. ఒకసారి ఫోన్ చేయి. ఎక్స్క్యూజ్ మీ వదినా, ఒకసారి ఇలా వస్తావా? అబ్బబ్బా, తను నీకు వదిన అవ్వదు, చెల్లె. యూఎస్ లో ఉన్న వాళ్ళకి ఎవరినేమన్నాళ్ళు కూడా తెలియదు. కర్మ. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నా తమ్ముడి భార్య నాకు చిచి నీకు చెల్లె బిద్ది. సరే చెల్లి, ఒకసారి ఇలా రా. ఇలాంటి వాళ్ళు దొరుకుతారేంట్రా నాకు? ఆ అమ్మాయి ఉందే, పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఆ అమ్మాయికి నాన్న లేడు. నాన్న లేకుండా ఎలా పుట్టిందండి? అది కాదమ్మా, ఆ అమ్మాయికి అమ్మ కూడా లేదు. అమ్మ నాన్న లేకుండా పిల్లలు కూడా పుడతారా? నేను చెప్పేది పూర్తిగా వింటావా? చెప్పండి. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళు చనిపోయేసరికి తను ఒంటరిగా అనాథయింది. అనాథ అయ్యేసరికి మెంటల్ గా కొంచెం అప్సెట్ అయింది. డాక్టర్ చెకప్ చేసి ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే పిచ్చి తగ్గి మామూలు అవుతుందని చెప్పారు. ఆ విషయం మీ నాన్నకు తెలిసి ధారాదత్తంగా తను బాగుండాలి, తన కాపురం బాగుండాలి అని మీ నాన్నే తనకి సొంత తల్లై తండ్రై ఈ పెళ్లి చేసి ఆ అమ్మాయి పిచ్చి తగ్గించాలని
కావాలని మీ నాన్న ఈ డ్రామా ఆడుతున్నారు. ఓ నిండు జీవితాన్ని నిలబెడుతున్నాడు. నాన్న! నాన్న! ఇప్పుడు దవడ చేతికి దొరికిన నన్ను చంపి పూడుస్తాడు. అండవా ఏమి చేయవలి మురుగా? నువ్వు దేవుడివి నాన్న. అక్కకి దేవుడిచ్చిన నాన్నవి నాన్న. ఏమి చెప్పి పూడుతున్నది? తమిళ సినిమాలో క్యారెక్టర్స్ మధ్య మాట్లాడుతున్నది. ఊరుకో అమ్మా, ఎమోషన్స్ మనుషులు కాక మధ్యలోకి ఉండునా? ఊరుకో అమ్మా. అది నిన్ను బయటికి తీసుకెళ్లి నీకేం చెప్పింది? నువ్వు దాంతో పైకొచ్చి ఎమోషనల్ గా ఏడుపు. అసలు ఈ ఓదార్పులేంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మావయ్య, మీరు దేవుడు మావయ్య. ఆమా నాందా దయ్యం. మా నాన్న దేవుడు. ఆమా నాందా చిచి, ఆపండి. అరే చిన్నోడా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్క నిమిషం. మావయ్య, నువ్వు దేవుడు మావయ్య, నువ్వు దేవుడు మావయ్య. దేవుడు మావయ్య. మా మామయ్య దేవుడు. నాందా దైవమా? మా నాన్న దేవుడు. ఆమా నాందా దైవమా? రాఘవయ్యా మహారాఘవయ్యా, రాఘవయ్యా మహారాఘవయ్యా, కైలాస శిఖరాన కొలువైన స్వామి, నీ కళ్ళ పొంగేన గంగమ్మ తల్లి, మనసున్న మంచోళ్ళే మహారాజులు. అప్పండి బావా, ఒకసారి అలా కిందకు వస్తావా? బావా పాటదా ఇంకా పూర్తిగా కాలేదు. పాట అయిన తర్వాత పోదామా? పాట ఆమా పాటే కదా, ఆ బ్యాలెన్స్ నేను ఫినిష్ చేస్తాను. పద. ఎంగే బాల్కనీలోనా? కాదు, రూమ్ లో. బాత్రూంలోనా? కాదు, కింద రూమ్ లో. పోదో పద. కాదలెక్క నేరమిల్లే, కడవలెక్క నేరమిల్లే ఇల్లే. బావా పాట మొదలు పెట్టు బా. నిన్నెక్కడ తీసుకొచ్చింది పాట పాడడానికి కాదు, మరి నీ తాట తీయడానికి. తాట తీస్తానండి, బెల్ట్ తీస్తావేమి? తాట తీసేది బెల్ట్ తోనే కదరా. ఆ? దేవుడా, అబ్బా, చంపేస్తాను. అబ్బా, అబ్బా, అంత మాత్రం కొట్టకు బాబా. చెట్టు దా లేదు, తాట్లు దా తేలుడు కదా. ఆమా. ఇప్పుడు చెప్పు, నిన్నెవరు అబ్బా వినాయకరావే కదా? నీకేమవుతాను? నువ్వేం కూడా మాదిరి నీ కూతురు నాకేమవుద్ది? కోడలు. నా కోడలు నీకేమవుద్ది? కూతురు. అదే నీ కన్న కూతురు ఉండగా ఆ దొంగ కూతుర్ని కూతురు అని ఎందుకు చెప్తున్నావు? చెప్పక తప్పలేదు. అదే ఎందుకు తప్పలేదు నాకు చెప్పు. తప్పలేదు. సిచ్యుయేషన్ దా డిమాండ్ చేసింది. అదే ఏంటో సిట్యుయేషన్? నా పరువు ప్రతిష్టలకు సంబంధించిన సిచ్యుయేషన్. నీ పరువు ప్రతిష్టలకి ఈ కూతురు సంబంధానికి ఉన్న లింక్ ఏంటి? ఆ లింక్ దా విప్పితే చాలా విషయాలు లీక్ అయిపోతాయి బావా. చెప్పపోతే నీ లాకులు ఓపెన్ అయిపోతాయి. చెప్పు. నువ్వు చెప్పపోతే నీ చెప్పు తెగుద్ది. నువ్వేం ఫీల్ బావా, నేను దా కొత్త చెప్పులు కొనుక్కుంటాను. అయితే ఇక లాభం లేదు, నీకు మళ్ళీ బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. అమ్మో, అంత పని చెయ్యవాకు. నేను దా సత్యం దా చెబుతాను. అయితే చెప్పు. నేను దా చెప్పే విషయం ఎవరికి దా చెప్పి పొడుచునని నాకు దా మాట ఇవ్వు. నువ్వు మర్చిపోయే ఫ్యూచర్ లో నువ్వు అడిగినా సరే నీకు కూడా చెప్పడం. సరేనా? సరే. చెప్పు. అటుదా చూడు. వారిని ఇది వీడిల్లా, వీళ్ళ ఫ్యామిలీలన్నీ మనం సందెకాడ దొంగతనంగా వచ్చి దోచుకోవడానికే సంపాదించి దాచిపెడుతున్నారే.
దేవుడు ఒక మగవాడి కోసం ఒక ఆడదాన్ని, ఒక ఆడదాని కోసం ఒక మగవాడిని సృష్టించినట్టే మనలాగా దోచుకునే వాళ్ళ కోసం ఇలా దాచుకునే వాళ్ళని కూడా సృష్టిస్తాడు. నాయికే ఒళ్ళు నాయికే అమ్మాయి అల్లుడు గారు నిద్ర పొడిచినారే. ఇంకా మనం మొదలు పెడుతుమా? నాందా రెడీ, మీరుదా లేటు. అదేంటిది మొదలు పెడదామని ఆవిడ అమీర్పేట వైపు ఈడు బేగంపేట వైపు వెళ్ళిపోతున్నారేటి? ఇద్దరు అంబర్పేటలో కలుస్తారేమో. అలాగంటావా? ఏమండి ఏమండి, ఆడవాళ్ళు మాదిరిగా ఎంతసేపు రెడీ అవుతారు? వేగిరి వాపా. ఆగలేకపోతున్నావా వల్లినాయకి? పోండి. అవ్వా అవ్వా అవ్వా, ఎండాకాలంలో తుఫాన్లాగా ఈ వయసులో వీళ్ళకి ఇదేం పోయే కాలం? లైబ్రరీలో రేకుల శబ్దం చేసినట్లు అలా అరుస్తావెందుకు? నోరు మూసుకో. సిగ్గు లేకపోతే సరే, కళ్ళు మూసుకో. ఇలాంటి టైంలో కళ్ళు మూసుకోవడం కాదు, మూడో కన్ను తెరవాలి. మూడో కొన? మల్లె మొగ్గలు దావిచ్చి కొట్టుంటే సిగ్గుతో ముడుచుకుపోదువేమి? పోండి, బొత్తిగా సిగ్గు లేదు. మనకిదా కళ్యాణం ఆయన దగ్గర నుంచి మనం రాత్రిలో ఇంత మాదిరిగా మారడం మన అదృష్టం కదా వల్లినాయకి. ஆமா சிதம்பரம் வாடா. ரொட்டீன் லைஃப் தான் போர் குட்டி. இந்த மாதிரி டிஃபரெண்ட் தான் உண்டுட்ட. ரொம்ப థ్రిల్ தான் இருக்கும். ఆమా కానీ ఎవరైనా చూసి పుడుతురేమోనని ரொம்ப టెన్షన్ దా ఉంటుంది. మన ఇంట్లో మనం ఉంటే ఎవరు చూస్తారు? టెన్షన్ ఇల్లే. మీకేమి మగవాళ్ళు ఎన్ని మాటలైనా చెప్పి పుడుస్తారు. ఆడవాళ్ళ టెన్షన్స్ మీకు తెలియదు. బరువుదా పోయినా ముందు మాదిదా పోవును. అటువైపు తిరుగు వల్లినాయకి. ఆస్కార్ అవార్డులు ఆర్టిస్టులకే కాకుండా ఎవరికైనా ఇవ్వచ్చా అంటే నేను వీళ్ళకే రికమెండ్ చేస్తాను. ఆ తర్వాత అవన్నీ నేనే కొట్టుకొచ్చేస్తాను. తిరుడా తిరిడి దొంగ దొంగది. అరే పావి నీదా? ఆమా అమ్మో అమ్మో తిరిడా తిరిడి. అనవసరంగా అరిచిపోవచ్చండి. ఇంట్లో వాళ్ళు ఇదిలో వాళ్ళు వచ్చి గుమ్ము కొడతారు. దొంగ వాళ్ళు వస్తే వెల్కమ్ రండి రండి అని వెల్కమ్ చెప్పి స్వాగతం చెప్తామా? ఏమే జనందా రావాలని అరిస్తుంది. జనం వస్తే మమ్మల్ని పట్టుకుంటారు, మిమ్మల్ని చూస్తే పక్కన నవ్వుకుంటారు. 100%. ఇప్పుడు చెప్పు, అందరినీ పిలవమంటావా? వేండా వేండా తంబి వేండా. అయితే మూసుకోండి. సరేగానే, ఇంతకీ ఇంట్లో క్యాష్ ఎక్కడుంది? ఇల్లే క్యాష్ చూడలేమే. ఇల్లే ఇల్లే ఎక్కడుందా? నా దగ్గర 5,000 ఉంది. మిగతా బ్యాలెన్స్ బ్యాంకులో ఉంది. మేము ఎంతుంది అని అడగలేదు, ఎక్కడుంది అని అడిగాం.
అయ్యయ్యో, మురుగా, ఇది ఎంతరా? ఆ, ఇంట్లో గోల్డ్ ఎక్కడ ఉంది? లాకర్ లో ఉంది. ఇంట్లో గోల్డ్ ఎక్కడ ఉంది అడుగుతున్నాను. ఇంట్లో ఇల్లే మొత్తం దామా వంటి మీద ఉంది. అయితే తీయండి, మొత్తం తీయండి. ముడియాదు. అయితే మీ భాగవతం అంతా ఇందులో రికార్డ్ చేశాను, చూసుకోండి. అయ్యో, అయ్యయ్యో, కర్మ కర్మ, ఇది ఎల్ల ఆ, తీయండి ఇప్పుడు వేగంగా తీయండి. తీయవే, ఏం చేస్తా? ఆ. ఆ. చూడండి, మేము ఎప్పుడు పిలిచినా ఇలాగే రావాలి మీరు. మేమెప్పుడు ఏమడిగినా దేవుడికి నైవేద్యం పెట్టినట్టు ఇలాగే తెచ్చి పెట్టాలి. ఆ, కాదు కూడదు అన్నారనుకో, ఏం జరుగుతుందో తెలుసా? తెలీదు, మా స్టోరీ ఎఫ్ఎం లేదా విందురు ఈనాడు పేపర్లో దా చదువుతురే. కాదు, యూట్యూబ్ లో చూస్తురు. బావా బావా, వడదమ్ములు తగిన బుడతర మాదిరి అలా పడిపోయి బావా. నువ్వు అసలు ముట్టుకోకు, అయినా ఇదే పోయేగల నీకో. అలవాటు అయిపోయింది బావా. చిచ్చి, తలుచుకుంటేనే చిరాకేస్తుంది. లేదు బావా, అదిదా ఒక రకమైన ఎంజాయ్మెంట్. చెప్పిరా దర్యాద చేసిన బాగా ఉండును. నువ్వుదా ట్రై చేయి, రొంబ ఎంటర్టైన్మెంట్ ఉండు. చంపుతా. ఎలా నీ కూతురుకొస్తే నా కొడుకు పరిస్థితి ఏంటి? సారీ బావా. నీకున్న వీక్నెస్ తో దొంగల చేతిలో తాళాలు పెట్టావు. ఇప్పుడు ఈ పెళ్లి పేరుతో వాళ్ళు మన ఆస్తులు మొత్తం దోచిపోతారని భయంగా ఉంది. వాళ్ళు ఏమడిగినా ఇచ్చివేయవు. లేనితో మన కుటుంబ పరువు మొత్తం పోవును. వాళ్ళకి ఏమివ్వాలో నాకు బాగా తెలుసు. ఎలాగైనా సరే ఆ దొంగల నుంచి మన ఆస్తుల్ని, పరువు ప్రతిష్టల్ని కాపాడుకోవాలి. అబ్బా, అప్పుడు 12 అయిందా? 12 అయితే చాలు, తక్కువ మెలకు వచ్చేస్తుంది. జనాలకి ఇన్ని దొంగ తెలివితేటలు వచ్చేస్తే మా దొంగలంతా ఏమైపోవాలి? వీడేంటి మిడ్ నైట్ లో మిడిగుడ్లు వేసుకొని నా పిల్లల్ని దొంగతనంగా బీటేస్తున్నాడు? ట్రాఫిక్ లో గేదెలాగా అడ్డంగా వస్తావండి. ఇదంతా ఇవి డైవర్స్ ఇచ్చి చేసుకుంటున్నాడు కదండి, అందుకే ఈ రేంజ్ లో తెలుసుకుంది.